అక్రమాలుంటే తొలగించాల్సిందే అని నేను సపోర్ట్ చేస్తున్నాను. రైట్ సార్, ఓకే. ఇప్పుడు మనం మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. మోహన్ గారు వచ్చేసారు. మోహన్ గారు, ఇప్పుడు ప్రస్తుతం చెప్పండి, మన రామ్మూర్తి గారు చెప్పినట్టుగా, వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా, విశ్లేషకులైనటి లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా, ఎవరికి కానీ సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా ఎక్కడైతే అక్రమాలకు గురి అయ్యారో అది కూల్చివేయాలి అని చెప్పారు. ఆ సమయంలోనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన తర్వాత మీ పార్టీ శ్రేణులు, మీ పార్టీలో కలిసిన దానం నాగేందర్ నిన్న పెద్ద ఎత్తున రభస చేశారు చింతల్ బస్తీలో. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మీరేమంటారండి? ముందుగా ఫోర్ సైడ్ టీవీ యాజమాన్యానికి, మీకు, ప్యానల్లో ఉన్నటువంటి నా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలన్నా. అయితే అన్నగారు, మీరందరూ ఒకసారి గ్రహించాలా, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం జనహితం కోసం, భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్థం కావద్దంటూ వర్తమానంలో కఠిన చర్యలు తప్పవండి. భగవద్గీత స్ఫూర్తిగా శ్రీకృష్ణుడు మార్గదర్శనం లాంటిదే చెరువు పరిరక్షణ అండి. జనహితం, భవిష్యత్ తరాల మేలు కోసం అక్రమాలపై యుద్ధం తప్పదండి. మరీ చెప్తున్నా, జనహితం కోసం, భవిష్యత్ తరాల మేలు కోసం హైడ్రా ద్వారా ఈ చెరువుల పరిరక్షణ తప్పదు. ఒక్క నిమిషం ప్లీజ్ అండి, ప్లీజ్ వినండి. మాట్లాడియండి. ఇప్పుడు మన మోహన్ గారిని పూర్తిగా మాట్లాడినండి, తర్వాత మనం ఏదైతే ఉంటే మనం మాట్లాడదాం, దాని మీద చర్చిద్దాం. మా మోహన్ గారు మాట్లాడండి. అయితే నేనేమంటున్నాను సార్, ఈ దశాబ్ద కాలంలో శతాబ్ద విధ్వంసం అనేది అందరికి తెలిసిన విషయమే. గడిచిన 10 సంవత్సరాల కాలంలో మన పాలకులైనటువంటి భారతీయ రాష్ట్ర సమితి నాయకులు ఏదైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్గా మనం అనుకుంటున్నాం మన పేర్లు, ఇప్పుడు ఉదాహరణకు గచ్చిపల్లి కానీ, కొండాపూర్ కానీ, మణికొండ కానీ, ఇక్కడ వచ్చి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, వచ్చి కుకుట్పల్లి, లేకపోతే ప్రగతి హిల్స్, ప్రగతి నగరు, ఇట్లాంటి ఉదాహరణకు ఇస్తున్నానండి మీకు. ఇట్లాంటి ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడండి మీరు ఈ 10 సంవత్సరాల కాలంలో అక్రమాలు జరిగినటువంటి, భారతదేశంలో స్వాతంత్రం వచ్చినాక తెలంగాణ రాష్ట్రం, ముందు తెలంగాణ, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మళ్ళీ తెలంగాణ వచ్చాక కూడా ఎప్పుడు జరగలేనటువంటి అక్రమాలు, కట్టడాలు జరిగిన 10 ఏళ్ల కాలంలో జరిగినాయని నేను కరాఖండ్గా చెప్పగలను. దాని ఎవిడెన్స్తో సహా చూపిస్తాను. నంబర్ 1. నంబర్ 2 అండి, ఈ చెరువులన్నిటికీ కబ్జా కావడానికి ప్రధాన భూమిక పోషించింది గత పాలకులైనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాన మంత్రివర్యులు ఎవరైతే కేటీ తారక రామారావు గారు మున్సిపల్ శాఖ మంత్రి వాళ్ళు చేసినారండి. వీళ్ళు ఏం చేసినారు, ఒక ధర్నీ పోర్ట్ అని తీసుకొచ్చి, ధర్నీ పోర్ట్లో ఉదాహరణకి ఒక 20 ఎకరాల చెరువు ఉంటే దాన్ని 10 ఎకరాల కుదించి 10 ఎకరాల బినామీ పేర్ల మీద ఎక్కించి పడేసి ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళకేమో ధర్నీ పోర్ట్లో పేరెక్కేస్తుందండి. నచ్చని వాళ్ళు అది ప్రొబిషన్ ల్యాండ్ కింద పెట్టేస్తారండి. ఈ తాళం చేయంత ఎవరి దగ్గర ఉండాలి? సెక్రటరియట్లో ఉండాలి, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర ఉండాలి, లేదు క్యాబినెట్లో ఉండాలి. కానీ ప్రత్యేకంగా కేటీ తారక రామారావు తాళం తీస్తే ధర్నీ పోర్ట్ ఓపెన్ అవుతుందండి, లేదు అది బంద్ అండి. అక్కడ ప్రైవేట్ ల్యాండ్లు కూడా ఇప్పుడు సబ్జెక్ట్ డీవియేషన్ కావద్దని. కేటీ రామారావు గారి ఇంట్లో పని మనిషిగా పనిచేశారా, లేదా ఆయన దగ్గర పిఏగా పనిచేశారా? నేను మాట్లాడినాక పని మనిషిగా చేశారా? ఆయనకి ఏమైనా అటెండర్ గా పనిచేశారా? మీకు ఎట్లా చెప్తారు తప్ప ఎందుకే గుమ్మడి గారి దొంగలు ఎవరైనా మీకు వచ్చినప్పుడు అవకాశం బయట పెట్టలేకపోతున్నారు. అక్కడ మార్పులు ఎవరు మాట్లాడివ్వండి అన్నగారు, మాట్లాడి